మీరెప్పుడైనా ఆలోచించారా? మన ప్రపంచం 15 నుండి 20 సంవత్సరాల తర్వాత ఎలా మారిపోతుందని? ఏ ఏ దేశాలు అందరిని నడిపిస్తాయి? ఎవరు ముందుండి ఇతరులను కంట్రోల్ చేస్తారు? ఈ వీడియో జస్ట్ ఒక ఫ్యాంటసీ కాదు. రియల్ ఫ్యాక్ట్స్ మరియు ఎక్స్‌పర్ట్స్ ప్రిడిక్షన్ బేస్డ్. ఇప్పుడు మనం 2040లో టాప్ జియోపొలిటికల్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ దేశాలు ఇతర దేశాలను తాము చెప్పినట్టు చేయించగలవు? ఇది మీకు షాక్‌నిచ్చే లిస్ట్. ఎందుకంటే కొన్ని దేశాలు మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ అవుతాయి. కానీ కొన్ని మీకు అద్భుతంగా అనిపిస్తాయి. రెడీనా? లెట్స్ డైవ్ ఇన్. వెయిట్. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ కావాలి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మన ప్రపంచం యొక్క గేమ్‌ను అర్థం చేసుకుందాం. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు టాప్‌లో ఉన్నాయి కదా! కానీ 2040 నాటికి ప్రపంచం మల్టీపోలార్ అవుతుంది. అంటే 1 లేదా 2 దేశాలు మాత్రమే కాకుండా చాలా దేశాలు పవర్‌ని షేర్ చేసుకుంటాయి. ఇది ఎలా జరుగుతుందంటారా? పీపుల్ నంబర్, ఆర్మీ స్ట్రెంగ్త్, మనీ మరియు ఎకానమీ, మ్యాపుల్లో పొజిషన్ ఇవన్నీ కీ ప్లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశానికి సూపర్ ఆర్మీ ఉంది. కానీ మనీ లేకపోతే అది ఎంతవరకు పవర్ యూజ్ చేయగలదు? ఇలాంటి థాట్స్‌తో మనం ఈ అడ్వెంచర్ స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది యునైటెడ్ స్టేట్స్. అమెరికా వరల్డ్ టాప్ పవర్. 2 మహాసముద్రాలు అట్లాంటిక్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ సహజ రక్షణగా ఉన్నాయి. వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆయిల్, గ్యాస్, మెటల్స్ అందుబాటులో ఉన్నాయి. జనాభా బ్యాలెన్స్ బాగుంది. యంగ్ వర్క్ ఫోర్స్ పెద్ద బలంగా మారింది. నంబర్ 2 చైనా. చైనా వరల్డ్ ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్, మెగా రోడ్స్, బ్రిడ్జెస్, పోర్ట్స్ అన్నీ కలిసి చైనాను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా నిలబెట్టాయి. 2040లో టాప్ ఎకానమీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏజింగ్ పాపులేషన్, వర్క్ ఫోర్స్ తగ్గడం, సౌత్ చైనా సీ టెన్షన్స్ ప్రధాన ఛాలెంజ్‌లు. నేవీ మరియు మిలిటరీ ఎక్స్‌పాన్షన్ భవిష్యత్తులో గ్లోబల్ డైనమిక్స్‌గా మారవచ్చు. ఇక నంబర్ 3 చూసుకుంటే వెస్టర్న్ యూరప్ కాన్ఫెడరేషన్. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ లాంటి రిచ్ దేశాలు లూజ్ కాన్ఫెడరేషన్ ఫార్మ్ చేస్తాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్ కాదు, కెనడా మోడల్‌లా. ప్రతి దేశం తన స్టైల్ కొనసాగిస్తూ కలిసే ఫలితంగా ఒక పవర్ బ్లాక్ అవుతుంది. ఇక నంబర్ 4 ఇండియా. భారీ జనాభా, యంగ్ వర్క్ ఫోర్స్ వల్ల ఇండియా వేగంగా రైజ్ అవుతుంది. ఎకానమీ టాప్ ఎకానమీల్లోకి వెళ్తుంది. అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ మాత్రం ఇంకా తక్కువ. మిలియన్ల మంది పావర్టీ స్థాయిలో ఉన్నారు. హిమాలయాలు నేచురల్ ప్రొడక్షన్ ఇస్తాయి. కానీ నార్త్ ఎక్స్పాన్షన్ కష్టం. పాకిస్తాన్, చైనా ప్రెజర్స్ మధ్య ఇండియా రీజనల్ బాస్ అవుతుంది. కానీ గ్లోబల్ ప్రాజెక్ట్ సాధించడం సులభం కాదు. 2040లో టాప్ 3 ఎకానమీలలో ఒకటిగా ఉండటం పవర్ బూస్ట్ ఇస్తుంది. నంబర్ 5 టర్కీ. యూరప్, మిడిల్ ఈస్ట్ క్రాస్ రోడ్స్, సిల్క్ రోడ్, బెల్ట్ అండ్ రోడ్ టర్కీని స్ట్రాటజిక్‌గా మేజర్ ప్లేయర్‌గా మార్చాయి. బిగ్గెస్ట్ రెగ్యులర్ ఆర్మీ, నాటో మెంబర్. మైగ్రేట్ ప్రెషర్ మేనేజ్ చేయగలదు. ఖత్తర్ వంటి దేశాలతో బాగా రిలేషన్స్ ఉన్నాయి. నంబర్ 6 రష్యా. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద భౌగోళిక కలిగిన దేశం. వేల న్యూక్లియర్ వెపన్స్, హార్డ్ పవర్. కానీ లోపల సమస్యలు ఉన్నాయి. చెచెన్స్ వంటి రెబెల్స్, ఇంటర్నల్ కంట్రోల్ ఖర్చులు, సైబేరియా, ఉక్రెయిన్ ఫ్రంట్స్ రష్యాకు సవాలు. నంబర్ 7 జపాన్. జపాన్ ఒక కాంట్రాస్ట్ దేశం. పాపులేషన్ వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తుంది. వర్క్ ఫోర్స్ తగ్గిపోయింది. కానీ మరోవైపు టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌లో జపాన్ ఇంకా వరల్డ్ లీడర్. ఏజింగ్ సొసైటీని మేనేజ్ చేయడానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వెతుకుతుంది. మిలిటరీ విషయంలో జపాన్‌కి ఒక స్ట్రాంగ్ నేవీ ఉంది. ఇది ఏషియాలో తన ఇన్‌ఫ్లుయెన్స్ ప్రొజెక్ట్ చేస్తుంది. చైనాతో సమానంగా టేబుల్ మీద కూర్చొని చర్చలు చేసే సామర్థ్యం కూడా ఉంది. ఫ్యూచర్‌లో రోబోట్స్, ఏఐ వంటి టెక్ అడ్వాన్స్‌మెంట్స్ జపాన్‌ను గేమ్ చేంజర్‌గా మార్చవచ్చు. ఇక 8థ్ ప్లేస్‌లో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ అగ్రికల్చర్ మరియు రిసోర్సెస్ దిగ్గజం. సోయా బీన్స్, షుగర్, కాఫీ, బీఫ్, ఐరన్ ఓర్, ఆయిల్ ప్రపంచ మార్కెట్‌కు కీలక సరఫరాదారు. తన షీర్ సైజ్ రిసోర్సెస్ వల్ల బ్రెజిల్ రీజనల్ లీడర్‌గా మారింది. గ్లోబల్‌గా పవర్ ప్రొజెక్ట్ చేయడం మాత్రం కష్టమే. నంబర్ 9 సౌత్ కొరియా. సౌత్ కొరియా ఒక టెక్ పవర్ హౌస్. సామ్సంగ్, ఎల్జీ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ దేశాన్ని ఆర్థికంగా, టెక్నాలజీ వైస్‌గా స్ట్రాంగ్ చేశాయి. కానీ సవాళ్లు ఉన్నాయి. ఏజింగ్, నార్త్ కొరియా రిస్క్, చైనా సమీపంలో జియోపొలిటికల్ ప్రెషర్, ఒక వాటర్ షెడ్ పరిస్థితి. నార్త్ కొరియా రీయూనిఫై అయితే సౌత్ కొరియా పాపులేషన్ బూస్ట్, టెలికాం, ఇండస్ట్రీస్, ఆర్మీ అన్నీ పెరుగుతాయి. నంబర్ 10 ఇరాన్. ఇరాన్ యంగ్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కలిగిన దేశం. శాంక్షన్స్ కారణంగా ఇబ్బందులు ఉన్నా మోడర్నైజేషన్ రాబడితే అంతర్జాతీయ రిలేషన్స్ మెరుగుపడతాయి. నంబర్ 11 ఇండోనేషియా. ఇండోనేషియాకు హ్యూజ్ యంగ్ పాపులేషన్ ఉంది. అలాగే వరల్డ్ లో అతిపెద్ద నికెల్ రిజర్వ్స్ కూడా. చైనాతో ఇండస్ట్రీ ఫోకస్. మేము మైనింగ్ మాత్రమే కాదు ప్రాసెసింగ్ కూడా చేస్తామంటూ టారిఫ్స్ పెట్టి ఇండస్ట్రీని బిల్డ్ చేసింది. జీడీపీ గ్రోత్ ఫాస్ట్, సెక్యూరిటీ స్ట్రాంగ్. కానీ మిలిటరీ ఇంకా డెవలప్ అవుతుంది. యుఎస్ మరియు చైనా మధ్య
బోత్ సైడ్స్ ప్లే చేయగలదు. 2040 నాటికి ఇండోనేషియా టాప్ ఎకానమీల్లో ఉంటుంది. నెంబర్ 12 సౌదీ అరేబియా. సౌదీకి హ్యూజ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే సవరిన్ వెల్త్ ఫండ్స్. మహమ్మద్ బిన్ సల్మాన్ లాంటి లీడర్స్ ఏఐ మోడర్నైజేషన్ లో వెల్త్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. గ్లోబల్ ఎకానమీలో సౌదీ టాప్ 25 లో ఉంటుంది. నెంబర్ 13 సింగపూర్. సింగపూర్ ఫైనాన్షియల్ హబ్. మలక్కా స్ట్రైట్ లో స్ట్రాటజిక్ స్పాట్. క్యాపిటల్, ట్రేడ్ డీల్స్ కోసం సెంటర్. ఇండిపెండెంట్ సిటీ స్టేట్ గా బోత్ సైడ్స్ ప్లే చేయగలదు. నెంబర్ 14 ఉక్రెయిన్. ఉక్రెయిన్ గ్యారిసన్ స్ట్రైట్. యుఎస్, యూరప్ నుంచి మిలిటరీ హెల్ప్ తీసుకొని రష్యాను బ్లాక్ చేస్తుంది. బ్యాక్ అగైనెస్ట్ ది వాల్ తో మిలిటరీ స్కిల్స్ డెవలప్ చేసింది. మరిన్ని వెపన్స్ రిసీవ్ చేస్తే రష్యాను నాటో డోర్ నుంచి దూరంగా ఉంచుతుంది. జియో పొలిటికల్ ఫ్యూచర్స్ ప్రకారం ఉక్రెయిన్ ఇష్యూ రష్యాను వీక్ చేస్తుంది. కానీ యుఎస్ సపోర్ట్ డ్రాప్ అయితే ఏమవుతుందంటారు? ఇది ఒక రిస్క్. నెంబర్ 15 అండ్ 16 కెనడా అండ్ మెక్సికో. కెనడా అండ్ మెక్సికో యుఎస్ నైబర్స్. యుఎస్ఎంసిఏ వంటి డీల్స్ లో ప్రైస్ టేకర్స్. కెనడా క్లైమేట్ చేంజ్, పాపులేషన్ గ్రో, రిసోర్సెస్, ఎనర్జీ ఎక్స్పోర్ట్. మెక్సికో నియర్ షోరింగ్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్, సెంట్రల్ అమెరికాలో పవర్. కానీ ఈ రెండు యుఎస్ మీద డిపెండెంట్ గా ఎలా సర్వైవ్ చేస్తాయి? నెంబర్ 17 సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా సబ్ సహారా ఆఫ్రికాలో బిగ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన దేశం. రిసోర్సెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా లోకల్ పవర్ లేకపోవడం వల్ల డామినేట్ అవుతుంది. కానీ హై వాల్యూ రీజన్ కాదు. నెంబర్ 18 ఖత్తర్. ఖత్తర్ నేచురల్ గ్యాస్ సప్లయర్. యూరప్, ఏషియాకు కీలకం. హ్యూజ్ వెల్త్, సాఫ్ట్ పవర్ కోసం ఫోకస్. రీజనల్ మరియు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ బ్యాక్లాష్ రిస్క్ కూడా. మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ రిస్క్ పెరుగుతున్న నేపథ్యంలో ఖత్తర్ తన వెల్త్ ను ఎలా సేవ్ చేస్తుంది? నెంబర్ 19 యునైటెడ్ కింగ్డమ్. యూకేకు న్యూక్లియర్, స్ట్రాంగ్ నేవీ మరియు కాలనీస్ లో సాఫ్ట్ పవర్ ఉంది. లాంగ్వేజ్ లాంటివి కూడా ఇన్ఫ్లుయెంట్. కానీ స్మాల్ సైజ్ మరియు పాపులేషన్ వల్ల మేనేజ్డ్ డిక్లైన్. నెంబర్ 20 అండ్ 21 ఆస్ట్రేలియా అండ్ ఇజ్రాయెల్. ఆస్ట్రేలియా కమాడిటీ బూమ్ పీక్ అయ్యి డిక్లైన్. యుఎస్ డిఫెన్స్ మరియు చైనా ఎకానమీ మీద డిపెండెంట్. ఇజ్రాయెల్ న్యూక్లియర్, రీజనల్ పవర్. కానీ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ లో లాస్. లెఫ్ట్ రైట్ డివైడెడ్. ఈ రెండు దేశాలు తమ డిపెండెన్సీని ఎలా బ్రేక్ చేస్తాయి? ఇది అలయన్సెస్ డైనమిక్స్ లో కనెక్ట్ అవుతుంది. నెంబర్ 22 అర్జెంటీనా. అర్జెంటీనా రిసోర్సెస్, అగ్రికల్చర్, సెక్యూరిటీ కన్సర్న్స్ తక్కువ. సౌత్ అమెరికాలో ఫేస్ చేయాల్సిన చిన్న చిన్న నైబర్స్, బ్రెజిల్ కాంపిటీషన్. నెంబర్ 23 పాకిస్తాన్. హ్యూజ్ పాపులేషన్, న్యూక్లియర్ అరెసనల్. కానీ ఇరాన్, ఇండియా, చైనా మధ్య స్క్వీజ్. చైనాకు డెప్ట్ వల్ల లిటిల్ లెవరేజ్, బ్రైన్ డ్రైన్, ఇమిగ్రేషన్ సమస్యలు. పాకిస్తాన్ స్వింగ్ పవర్ గా ఉండడంతో ఈ స్క్వీజ్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతుంది? నెంబర్ 24 తైవాన్. తైవాన్ గ్యారిసన్ స్టేట్. యుఎస్ వెపన్స్ తో చైనాను బ్లాక్ చేస్తుంది. సెమీ కండక్టర్ చిప్స్ కి. కానీ యుఎస్ చైనా రిలేషన్ కోఆపరేటివ్ కాదు. చిప్స్ పీక్ ఓవర్ అయితే తైవాన్ ఏ మార్పులు చేసుకుంటుంది? ఇది టెక్ షిప్లలో కనెక్ట్ అవుతుంది. నెంబర్ 25 యుఏఈ. యుఏఈ ఏఐ, టెక్, ఎనర్జీ వెల్త్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సవరిన్ ఫండ్స్ ఉన్న గ్రాఫికల్ సిగ్నిఫికెన్స్ తక్కువ. ఎనర్జీ సెక్యూరిటీ ఇష్యూ. యుఏఈ తన టెక్ ను గ్లోబల్ పవర్ గా ఎలా మారుస్తుంది? ఇది మిడిల్ ఈస్ట్ ఇన్నోవేషన్ లో కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మన కంప్లీట్ లిస్ట్. ప్రపంచం మారుతుంది. టెక్, కాన్ఫ్లిక్ట్స్, క్లైమేట్ అన్నీ ప్లే చేస్తాయి. మీ థాట్స్ ఏమిటి? కమెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.